ఒక ఊరిలో నిజాయితీ పరుడైన చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఉండేవాడు. అతనికి వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో భక్తి. తిరుమల వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవాలనుకుంటాడు. అయితే తనకు వచ్చే సంపాదన చాలా తక్కువ అవ్వడంతో బాధపడుతూ ఉండేవాడు. స్వామివారి మీద భక్తితో ప్రతిరోజు తిరుమల వెళ్లే భక్తుల్లో ఒకరికి భోజనం కూడా పెట్టేవాడు. ఇదంతా గమనిస్తున్న స్వామివారు ఆ వ్యక్తిని పరీక్షించాలని చిరిగిపోయిన బట్టలతో ఒక బిచ్చగాడి రూపంలో ఆ వ్యక్తి వద్దకు వచ్చి తెగిపోయిన తన చెప్పులు కుట్టించుకుంటాడు. అతనితో స్వామివారు, అయ్యా, నేనొక పేదవాడిని, డబ్బులిచ్చే స్తోమత నాకు లేదు అంటాడు. అయ్యా, మీ పరిస్థితి నాకు అర్థమైంది, మీ దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వండి అంటాడు. అప్పుడు స్వామివారు ఒక పావలా ఇచ్చి వెళుతుండగా, అయ్యా, నేను ప్రతిరోజు ఒకరికి భోజనం పెడతాను, మీరు వస్తే భోజనం చేయవచ్చు అని అంటాడు. అలా స్వామివారు భోజనం చేస్తూ ఉండగా మరొక వ్యక్తి వచ్చి భోజనం అడుగుతాడు. అలా తరువాత రోజు నుంచి 100 మందికి పైగా భోజనం చేసి ఆకు కింద ఒక బంగారు నాణం పెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు తనకు అర్థమవుతుంది, తన ఇంటికి వచ్చింది సాక్షాత్తు